ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 424 పద్యం. సాధువులకు జంతువులకు బాధలుగా వించు కలుల భజం పనిరాజు అదమం ఆయుస్వర్గ శ్రీ ధనములు వీటిపోవు సిద్ధము తల్లి. సాధువులు అహింసా మార్గములు అగు అయినట్టి జంతువుల ప్రాణుల కు బాధలు కావించు కలుగజేయు అనగా కలజేసేటువంటి కలుల దుష్టులను భజింపని మంజకము చేయని అనగా ఖండించని రాజులలో అదముని నీచుని. అదముడు అంటే నీచుని. ఆయుష్ స్వర్గ సుఖములు సిరి శోభ ధనములు విత్తములు వీటి భోగున్ వ్యర్థమగుట సిద్ధించును అనగా తప్పదు తల్లి. భావము: సాధువులైన జీవులను బాధించే దుర్మార్గులను రాజైన వాడు అవశ్యం శిక్షించాలి. అలా శిక్షించకుండా ఉపేక్షించిన రాజాధముని జీవితము, ఆయుష్, ఐశ్వర్యము సర్వం వ్యర్థం. ఈ మాట ముమ్మాటికి యథార్థం తల్లి. 425 పద్యం తీసుకుందాం. దుష్టజన నిగ్రహంబును శిష్టజన అనుగ్రహం భుజేయక నృపులన్ స్రష్ట విధించే పురాణ ద్రష్టలు చెప్పుదురు పరమధర్మము సాధ్వీ. పురాణ ద్రష్టలు చెప్పుదురు పరమధర్మము సాధ్వీ. దుష్టులైన అనగా చెడ్డవారైన ప్రజలను నిగ్రహంబును అదుపులో పెట్టుటయు అనగా శిక్షించుటయు, శిష్టులైన అనగా మంచివారైన ప్రజలను అనుగ్రహంబున్ పాలించుటయు లేదా రక్షించుటయు చేయుటకు నృపులన్ రాజుని విధించన్ అనగా స్రష్ట బ్రహ్మదేవుడు విధించన్ నియమించనని పురాణములను ద్రష్టలను దర్శించిన వారు చెప్పుదురు. పరమ అతి ముఖ్యమైన ధర్మము అనగా విధి సాధుశీలము కలదాన. భావము: సాధ్వీమణివైన పృథివీ దుష్టులను శిష్టులను రక్షించడం కోసమే భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు రాజులను సృష్టించాడని శాస్త్రవేత్తలు చెప్తారు. కనుక ఇప్పుడు రాజునైన నాకు ఆర్తరక్షణం అన్నది పరమధర్మం. తర్వాత 426. అనిన ధర్మనందన పౌత్రునకు వృషభమూర్తిలో ఉన్నటువంటి ధర్మదేవుని ఇట్లనియే. ఇలా పలికిన ధర్మనందుని మనువుడైన పరిష నరేంద్రతో వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవుడు ఇలా అన్నాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.